లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1:20 బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. 1:45 నుంచి 2:45 వరకు సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమవుతారు. తర్వాత ఎల్బీ స్టేడియంలో 3:15 నుంచి 4:25 వరకు బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో సమావేశమవుతారు. 4:45 నుంచి ఐటీసీ కాకతీయలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు షా. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత కార్యాచరణపై మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు అమిత్ షా. హైదరాబాద్ లో అమిత్ షా టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, షా టూర్ కు సంబంధించి షెడ్యూల్ ఏంటి? సూర్య, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కనీసం 10 పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలని ఒక టార్గెట్గా పెట్టుకుంది. 30% మేర ఓట్లు రావాలి, 10 పార్లమెంటు సీట్లు రావాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క టార్గెట్. అందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. ముఖ్యంగా 5,400 కిలోమీటర్ల రథయాత్రను కూడా నిర్వహించింది. అది కూడా పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే మోడీ కూడా రాష్ట్రానికి వచ్చారు. 2 బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. మిగతా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తుంది. సో ఇందులో భాగంగానే బూత్ కమిటీలను స్ట్రెంథన్ చేయడం, తర్వాత వాళ్లకు దిశానిర్దేశం చేసేందుకు ఈరోజు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. మధ్యాహ్నం ఆయన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. సో మధ్యాహ్నం నుంచి కూడా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో సోషల్ మీడియా టీమ్స్ తోటి ఆయన సమావేశం కాబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా అది నరేంద్ర మోడీ అయినా మిగతా భారతీయ జనతా పార్టీ ఏ నేత అయినా ఖచ్చితంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కొక్క నాయకుడు కనీసం 25,000 సబ్స్క్రైబర్స్ తోటి సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలని చెప్తూ ఉంటారు. సో కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండాలంటే ఇప్పుడు సోషల్ మీడియా అవసరం. కాబట్టి సోషల్ మీడియా టీమ్స్ తోటి ఆయన సమావేశం కాబోతున్నారు ఇంపీరియల్ గార్డెన్లో. అది మధ్యాహ్నం ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఆ తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ నుంచి అది 2 నుంచి 3 గంటల వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 4 గంటలకు ఎల్బీ స్టేడియానికి వస్తారు. ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 25 నుంచి 30,000 పోలింగ్ బూత్ల అధ్యక్షులతోటి ఆయన సమావేశం కాబోతున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షులతో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి అటెండ్ అవుతారు. భారతీయ జనతా పార్టీకి ఒక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 3 రకాల ఒక కమిటీలు ఉంటాయి. అదేంటంటే ఒకటి పోలింగ్ బూత్ కమిటీ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 35,000 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్కు ఒక్కొక్క కమిటీ ఉంటుంది. అందులో 21 మంది ఉంటారు. అందులో అధ్యక్షుడు ఉంటారు, ఒక సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. మొత్తం 21 మందితోటి ఒక పోలింగ్ బూత్ కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. దాని తర్వాత 2-3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం అంటారు. తర్వాత మనకు ఓటర్ లిస్టులో 30 పేర్లు ఉంటే దానికి కూడా ఒక ఇన్ఛార్జిని నియమిస్తుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళని పన్నా ప్రముఖులు అంటారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే దేశంలో ఒక 15-16 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందంటే కారణం ఈ 3 అంటే బూత్ కమిటీల ఏర్పాటు ఉంటుంది, అట్లనే శక్తి కేంద్రాలు, పన్నా ప్రముఖులు. సో వీటిని స్ట్రెంథన్ చేయడం భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా వాటిని స్ట్రెంథన్ చేయాలంటే సో ఖచ్చితంగా పెద్దలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి కొంత వాళ్ళకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎల్బీ స్టేడియంకి వస్తారు. ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 25 నుంచి 30,000 మందితోటి ఈ సమావేశం ఉంటుంది. ఇది వాస్తవానికి బహిరంగ సభ కాదని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ సమావేశం కేవలం వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా బూత్ కమిటీల అధ్యక్షులతోటి సమావేశం ఉంటుందని చెప్తున్నారు. ఇక తర్వాత ఈ సమావేశము 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. అయిపోయిన తర్వాత 5 నుంచి 6 గంటల వరకు బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు, కోర్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులతోటి అమిత్ షా సమావేశం కాబోతున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు వీటన్నిటి మీద కూడా ఆయన చర్చించి వాళ్లకు పలు సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు. మొత్తం 3 ప్రోగ్రామ్స్లో 1:20కి వస్తారు. మొత్తం 6 గంటల వరకు హైదరాబాద్లో ఉంటారు. 6 గంటల తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారు. సో మొత్తానికి ఏర్పాట్లు అయితే పూర్తయి ఎల్బీ స్టేడియంలో సో పోలింగ్ బూత్ అధ్యక్షులతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. టార్గెట్ 10 పార్లమెంటు సీట్లు, తర్వాత ఓటింగ్ శాతం 35. ఈ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుంది.